హాయ్. మీకు శ్రేణి సంఖ్యలు గుణకారం ఎలా ఉంటుందో చూద్దాం. 1 into 2 is equal to 1 2s are 2. 1 1 into 2 2. ఇలా ఉన్నప్పుడు 1 1 into 2 2 అంటే 1 into 2 2. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది. రెండో స్టెప్ కూడా దీనికి 2 కలిపితే 4. ఇప్పుడు రెండు స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టెప్ మళ్ళీ వెనక్కి దిగుతుంది. చూడండి, ఒక స్టెప్ దిగితే దీని 2 తీస్తే 2 ఈజ్ ఈక్వల్ టు 2 4 2 ఆన్సర్. ఇంటూ 2 2 2 దీనికి 1 1 1 ఇంటూ 2 2 2 అంటే యూనిట్ ప్లేస్ను మల్టిప్లికేషన్ చేస్తే 1 2s are 2. ఇంకా 2 స్టెప్లు పెరుగుతాయి. అంటే దీనికి 2 కలిపితే 4, దీనికి 2 కలిపితే 6. ఇప్పుడు రెండు స్టెప్పులు మళ్ళీ డౌన్ అవుతాయి. చూడండి, దీనికి 2 తీసేస్తే 4, 2 తీసేస్తే 2, 2 తీసేస్తే 0. అంటే ఇక్కడ 3 ఉంటే 6 స్టెప్లు వచ్చినాయి. చూడండి, అంటూ 0 2 4 6 4 2. ఓకే, నెక్స్ట్ 1 1 1 1 ఇంటూ 2 2 2 2. ఇక్కడ 4 స్టెప్లు వచ్చాయి. దీని యొక్క ఆన్సర్ ఎవరంటే 1 1 1 ఇంటూ 2 2 2 2. ఇక్కడ యూనిట్ ప్లేస్ 2 1 2s are 2. ఓకే, ఇంకా 3 స్టెప్పులు వెళ్ళాలి, 4 స్టెప్పులు దిగాలి. అంటే ఇక్కడ 4 స్టెప్పులు, ఇక్కడ 4 స్టెప్పులు కాబట్టి దీన్ని 2 కలిపితే 4, నెక్స్ట్ 2 కలిపితే 6, 2 కలిపితే 8. ఇప్పుడు 2 తీసేస్తే 6, 2 తీసేస్తే 4, 2 తీసేస్తే 2, 2 తీసేస్తే 0. దీని ఆన్సరు 0 2 4 6 8 6 4 2 0. ఈ విధంగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం. 1 2 3 4 5 ఇంటూ 2 2 2 2 2. 5 నెంబర్స్. 5 నెంబర్స్ వచ్చినప్పుడు 1 1 2 3 4 5 ఇంటూ 2 2 2 2 2 అంటే ఒకట్ల స్థానం యొక్క నెంబర్స్ ఇంటూ చేస్తే 1 2s are 2. నెక్స్ట్ ఇంకో 4 స్టెప్స్ వెళ్తే ఇంకా 5 స్టెప్స్ డౌన్ అవుతాయి. 4 స్టెప్స్ అంటే 4 6 8 10కి 0 1 ఉంది. ఇప్పుడు 10 నుంచి 2 తీసేస్తే 8, 8కి 1 కలిపితే 9. ఓకే, నెక్స్ట్ ఆ 8 నుంచి 2 తీసేస్తే 6, 6 నుంచి 2 తీసేస్తే 4, 4 నుంచి 2 తీస్తే 2, 2 నుంచి 2 తీస్తే 0. అంటే దీని ఆన్సరు 0 2 4 6 9 0 8 6 4 2. 1 1 1 1 1 1 1 1 1 9 2 చేస్తే దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 18 అంకె ఆన్సర్ వస్తుంది. ఏంట్రా అంటే నిజానికి 2 4 6 8 10, 8 10 అంటే 0. నెక్స్ట్ 12కి 13, తర్వాత 14కి 15, 16కి 7 1 2 3 4 5 6 8 9 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 16 + 8 18 8 + 1 9 ఎంత వచ్చింది. ఇప్పుడు ఆ 18 నుంచి 2 తీస్తే 16,
వన్ కలిపితే 7. నెక్స్ట్ మళ్ళీ 16 2 తీసేస్తే 14 14 + 5. తర్వాత 14కి 2 తీస్తే 12 13 10 10 10 నుంచి 2 తీస్తే 8 9